హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరికీ ఈరోజు పేపర్లో వచ్చిన ఆర్టికల్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే అమెరికా జాతీయ సరిహద్దు విభాగ అధిపతిగా టామ్ హోమన్ అక్రమ వలస నిరోధక చర్యల్లో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయము. అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్ఠించేందుకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వం కీలక శాఖలుగా ఇన్ఛార్జీల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైన అక్రమ వలసల నిరోధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గాను తనకు అత్యంత విశ్వసనీయుడైన టామ్ హోమర్ను బార్డర్ జోరుగా నియమించినట్లు ప్రకటించడం జరిగింది. అంటే మెయిన్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది అమెరికా రాయబారులు అనే విధంగా ఈ యొక్క ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా జాతీయ సరిహద్దు విభాగ అధిపతిగా టామ్ హోమన్ అని నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు అంతరిక్ష యుద్ధ విన్యాసాలు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఖచ్చితంగా మనకు కానిస్టేబుల్లో ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. అంతరిక్షంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించేందుకు భారత్లో తొలిసారిగా విన్యాసాలు నిర్వహిస్తుంది అంతరిక్ష అభ్యాస్. ఓకేనండి. అంతరిక్ష అభ్యాస్ పేరిట ఈ యొక్క ఢిల్లీలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైనట్లు త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ రెండు బిట్లనే మనం నోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క యుద్ధ విన్యాసాలు ఏ పేరిట అంటే అంతరిక్ష అభ్యాస పేరిట ఢిల్లీలో కార్యక్రమం ప్రారంభమైనట్లు మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క త్రివిధ దళాల అధిపతి ఎవరంటే అనిల్ చౌహాన్ అనేది నోట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇది మెయిన్గా. అదేవిధంగా దీంట్లో ఏ యొక్క పాల్గొన్నాయి అనేది ఇంపార్టెంట్. ఈ నేపథ్యం నవకల్పన అధునాతన పరిజ్ఞానం ఇస్రో DRDO భాగస్వామ్యం ద్వారా ప్రవాదిశలో దేశ ప్రయోజనాలను కాపాడుకోవాల్సి ఉందని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా. థర్డ్ బిట్ వచ్చేసి చూసినట్లు 2024 శస్త్ర రామానుజం పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు. శస్త్ర అనేది ఏంటంటే మనకు గణిత శాస్త్రంలో, ఓకేనా, గణిత శాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ఇస్తారు. షణ్ముఖ ఆర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ యొక్క ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్ మిత్రులారా. మనకు కానిస్టేబుల్ ఖచ్చితంగా ఈ ఫుల్ ఫామ్ అనేది అబ్రివేషన్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మరి యొక్క పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారంటే అలెగ్జాండర్ డన్ అనే ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎవరు? జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికాకు చెందిన వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దేశీయ ఆవులకు రాజ్యమాత గోమాత హోదాను ప్రకటించింది? మహారాష్ట్ర. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దేశంలో వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పత్రికలు ప్రచురణకర్తల అత్యంత సంస్థ అయిన ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షులుగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు అని చూసినట్లయితే మనకు చూడండి, ఎవరంటే రాకేష్ శర్మ స్థానంలో ఈయన ఎన్నికయ్యారు. ఎంవి శ్రేష్ కుమారు ఇక్కడ ఈ యొక్క న్యూస్ పేపర్ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. ఓకేనండి. అదేవిధంగా మనం చూసినట్లయితే దేశంలో క్రికెట్కి సంబంధించి అవస్థాపన సౌకర్యాలు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇటీవల ఏ నగర శివార్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను BCCI ప్రారంభించింది అని చూసినట్లయితే బెంగళూరు అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు? అనువాద దినోత్సవం అనేది ఏటా ఏ రోజు నిర్వహిస్తారు? సెప్టెంబర్ 30 అండి. ఇవి ఫ్రెండ్స్ ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ అండి. కరెంట్ అఫైర్కి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క అబ్రివేషన్ అయితే ఖచ్చితంగా నోట్ చేసుకున్నప్పుడు ఫుల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అమెరికా రాయబారులు యుద్ధ విన్యాసాలు ఏ పేరిట, అదేవిధంగా ఎవరు నిర్వహించారు, అదేవిధంగా ఈ యొక్క దీంట్లో ఎవరెవరు భాగస్వామ్యం కలిగి ఉన్నారు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అమెరికా రాయబారులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్ ఆర్టికల్ ఈనాడు పేపర్లో వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్.